పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 46 సంవత్సరాల సినీ జర్నీలో ఆయన అప్రతిహత విజయాలు సాధించారు. ఆయనకు ఎదురే లేదు. అయినా సరే యాంటీ మీడియా ఎప్పటికప్పుడే చిరంజీవి గారికి ఆపోజిట్గా ఎవరో ఒక హీరోను కొంతకాలం పాటు పోటీ పెట్టడం, తర్వాత అభాసుపాలు కావడం అనేది జరుగుతూ వచ్చింది. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ కొత్తలో ఎన్టీఆర్ గారిని కూడా చిరంజీవి గారికి పోటీగా నిలబెట్టారు. ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ఆది బ్లాక్ బస్టర్స్తో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఆ సందర్భంలో యాంటీ మీడియా చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారిని పెట్టి ఇంక లేదు చిరంజీవి గారి స్థానాన్ని ఎన్టీఆరే ఆక్రమిస్తారు అనేటట్టుగా ఆర్టికల్స్ వ్రాసేవి. అలా ఒక పత్రిక ఆర్టికల్స్ వ్రాస్తే మెగా ఫ్యాన్ అయినటువంటి ఒకానొక రైటర్ ఆ పత్రికకు కౌంటర్ ఇస్తూ ఇక్కడ కనబడుతున్న ఆర్టికల్ వ్రాశాడు. విశేషం ఏమిటంటే ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం అంటే ఆగస్టు 2002లో పబ్లిష్ అయిన ఆర్టికల్లోని ఈ అంశాలు ఈనాటికి కూడా నిజం అనిపించే స్థాయిలో ఉండడం. ఇక ఈ ఆర్టికల్లోని మ్యాటర్ ఏమిటో చదువుదాం. జూలై నెల పత్రిక చదివాను, బాగుంది. అందులో మెగాస్టార్కి దడ పుట్టిస్తున్న ఎన్టీఆర్ అన్న ఆర్టికల్ చదివాను, చాలా బాగుంది. షూటింగ్ స్పాట్లో ఏమి జరుగుతోందనే విషయంలో మీరు చక్కటి సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంద్ర సినిమాకి చాలా భాగం బి గోపాల్ దర్శకత్వం వహించలేదని చాలా బాగా సెలవిచ్చారు. అది బాగుంది. కానీ బయ్యర్స్ ఇంద్ర సినిమా జోలికి వెళ్లకుండా అల్లరి రాముడు సినిమా కొనడానికి ఎగబడుతున్నారు లాంటి మాటలు నమ్మకండి. ఇంద్ర సినిమాకు 20 కోట్లకు పైగా స్టెబిలిటీ ఉందని తెలుసుకోండి. అదే అల్లరి రాముడు 10 కోట్లకు కాస్త ఎక్కువ బిజినెస్ జరిగింది. అదేవిధంగా ఆకుచాటు పిందె తడిసే అనే రికార్డింగ్ డాన్స్ పాటకు మురిసిపోతూ ఏదేదో వ్రాశారు. అసలు ఇంద్ర క్యాసెట్స్ ఎన్ని అమ్ముడయ్యాయో, అల్లరి రాముడు ఎన్ని అమ్ముడయ్యాయో ఆ విషయం తెలుసుకోండి. తాజా సమాచారం ప్రకారం 10 లక్షల ఇంద్ర క్యాసెట్స్ అమ్ముడయ్యాయి. అల్లరి రాముడు ఇంద్రాతో పోలిస్తే 1/4 ఉన్న గొప్పే. దయచేసి నిజాలు తెలుసుకోండి. చపల చిత్తంతో తాత్కాలిక భ్రమలకు లోనై వాస్తవాలు వక్రీకరించి వ్రాస్తే పత్రిక పరువు పోతుంది. ఉన్న పత్రికల్లో కొద్దో గొప్ప నిజాయితీ ఉన్న పత్రిక మీదే అనుకుంటే అప్పుడప్పుడు ఈ తెంగర రాతలేంటి? అవును, ఈ మధ్య గమనిస్తున్నాను, ఎన్టీఆర్కు తెగ బాగా ఊదుతున్నావేంటి? అన్ని పత్రికలకు పంపించినట్టే నీకు కూడా డబ్బు సంచులు పంపుతున్నాడా? లేకపోతే ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడడం లేదని ఆ జాలేంటి? ఎంతకాలం ఆ జాలి? అలా జాలిపడే స్టేజ్లో ఉన్నాడా? అసలు వాడికి ఎంత పొగరో తెలుసా నీకు? మొన్న శివరంజని అవార్డ్స్ ఫంక్షన్కి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు? చిరు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని, తను వాళ్ల ముందు తేలిపోతానని గ్రహించే ఫంక్షన్కి వెళ్ళలేదు. చిరంజీవి ఉండగా నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చివరకు మహేష్ బాబు కూడా ఎప్పుడో ఒకప్పుడు నంబర్ 1 స్థానం కోసం తాపత్రయపడ్డవాళ్లే. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ తాపత్రయం. అయినా బరిలో ప్రత్యర్థుల సినిమాలు లేనప్పుడు ఎవడైనా గొప్పోడే. మొన్న సంక్రాంతికి తరుణ్ పిక్చర్ ఆడింది, సమ్మర్లో ఆది ఆడింది. అసలు మజా ముందుంది. ఇంద్ర ముందు అల్లరి రాముడు ఎంత భయంకరంగా దొరికిపోతాడో చూస్తూండు. అక్కడితో ఆగకు. నెక్స్ట్ మూవీ నాగకు ప్రత్యర్థి ఎవరో తెలుసా? అరివేర భయంకరుడైన జానీ. ఇక నుంచి చూద్దాం వీడి ఆటలు ఎలా సాగుతాయో. మీ పత్రికలు ఎటువంటివంటే హీరోలను మాత్రమే కాదు, చిరంజీవికి వ్యతిరేకంగా పోటీ పెట్టడం, ట్రెండ్ అనే పేరుతో వచ్చి లవ్ సినిమాలను కూడా పోటీ పెట్టగలరు. పోయిన సంవత్సరం పాపం యూత్ ట్రెండ్ అంటూ మురిసిపోయారు. ఈ సంవత్సరం ఆ ట్రెండ్ దివాళా తీసిన బాటలో నడుస్తూ ఉండడంతో మీకు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తాత్కాలికంగా ఎన్టీఆర్ దొరికాడు. అయితే ఇక నుంచి మీకా సీన్ లేదు. చిరంజీవి వెజిటేరియన్ సినిమాలకు బదులు మాస్ సినిమాల్లో తిరిగి నటించాలని నిర్ణయించుకున్నాడు కదా. ఇక నుండి ఎవడి మాస్ రేంజ్ ఏమిటనేది ప్రత్యేకించి వివరంగా విడమర్చి నీకు చెప్పాల్సిన పని లేదు. కాగల కార్యం ఇంద్ర తీరుస్తాడు. మరో విషయం, నువ్వు అప్పుడప్పుడు కాపీ క్యాట్ అనే పదం చెబుతూ ఉంటావు కదా. జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని, సీనియర్ ఎన్టీఆర్ని మక్కి కాపీ కొడతాడని గ్రహించలేకపోతున్నావా? ఇది ఆర్టికల్ సారాంశం. ఆర్టికల్ అంతా చదివిన తర్వాత ఒకటే అనిపిస్తుంది, బహుశా ఈ ఆర్టికల్ రైటర్ ఒక జ్యోతిష్యుడు అయ్యుంటాడు. అందుకే అచ్చం ఆ ఆర్టికల్ రైటర్ వ్రాసినట్లుగానే ఎన్టీఆర్ ఆటలు చిరంజీవి గారి ముందు నిజంగానే సాగలేదు. అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారు టాప్ హీరోగా చలామణి అవుతూ ఉన్నప్పటికీ స్థాయి ముందు ఈనాడు చిరంజీవి గారి ముందే కాదు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ముందు కూడా దిగదుడుపు అయినట్టుగా మనకు ప్రస్తుతం ట్రెండ్ను బట్టి అర్థం అవుతోంది. అందుకే RRRలో ఆయనకు సైడ్ క్యారెక్టర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారేమో మెయిన్ రోల్ పోషించి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది.